హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్ టెక్నికల్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. ఈరోజు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎవరైనా ప్రీవియస్ వీడియోని కానీ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని ఫాలో అవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. A bag contains coins of 1 rupee, 2 rupees, 5 rupees in the ratio 4:8:5. ఒక బ్యాగ్లో 1 రూపీ, 2 రూపీస్ అండ్ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయంటే 4:8:5 అనే రేషియోలో ఉన్నాయి. అయితే ద టోటల్ అమౌంట్ ఈస్ 90 రూపీస్. మన దగ్గర 90 రూపీస్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ కాయిన్స్ ఈజ్, ఆ 90 రూపీస్లో 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన రేషియో ఏంటి? 4:8:5. దీన్ని మనం 4x:8x:5x అనుకుంటే ఈ 4x అనేది 1 రూపీ కాయిన్ యొక్క రేషియో, అంటే 4x × 1. ఈ 8x అనేది 2 రూపీస్ కాయిన్స్ యొక్క రేషియో, అంటే 8x × 2. ఈ 5x అనేది 5 రూపీస్ కాయిన్స్ యొక్క రేషియో, అంటే 5x × 5. ఇప్పుడు మనకి 4x:16x:25x వచ్చింది. మన దగ్గర టోటల్ అమౌంట్ 90 ఉంది. ఈ అన్నిటిని యాడ్ చేస్తే ఈ 90 అన్నమాట. అంటే 4x + 16x + 25x = 90. టోటల్ యాడ్ చేస్తే 45x = 90. దీని నుంచి మనకి x వాల్యూ 2 వచ్చింది. అయితే మనకి ఎన్ని 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయో కావాలి. ఇక్కడ 5 రూపీస్ కాయిన్స్ యొక్క రేషియో ఏంటి? 5x. సో 5x = 5 × x వాల్యూ 2, అంటే 10 కాయిన్స్ ఉన్నాయి 5 రూపీ కాయిన్స్. సో 10 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. 2 numbers are respectively 20% and 50% more than a third number. 2 numbers ఉన్నాయి. ఆ నెంబర్స్ ఏంటో మనకు తెలియదు. ఆ 2 numbers ఒక థర్డ్ నెంబర్ కంటే 20% అండ్ 50% ఎక్కువ ఉన్నాయి. ఆ థర్డ్ నెంబర్ ఏంటో కూడా మనకు తెలియదు. ద రేషియో ఆఫ్ ద 2 numbers ఈజ్, అయితే ఆ 2 numbers యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి థర్డ్ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి థర్డ్ నెంబర్ని x అనుకున్నాం. ఫస్ట్ నెంబర్ 20% ఎక్కువ థర్డ్ నెంబర్ కంటే, అంటే ఫస్ట్ నెంబర్ 20% ఎక్కువ. x + 20% అంటే 20/100 × x. 20 ones 25. x + x/5 అంటే వాల్యూ 6x/5. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 50% ఎక్కువ థర్డ్ నెంబర్ కంటే, అంటే x + 50% ఆఫ్ x. x + 50/100 × x. 50 ones 52s. x + x/2 అంటే 3x/2. ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ తెలిసిపోయింది, సెకండ్ నెంబర్ తెలిసిపోయింది. ఇంకా వీటి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఈజ్ టు సెకండ్ = 6x/5 = 3x/2. x పోయింది. ఇప్పుడు 6/5 = 3/2. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. 3 ones 3 2s. 2/5/2. దీన్ని సింప్లిఫై చేస్తే 2 పైకి వెళ్తుంది. సో రేషియో 4/5 వచ్చింది. అంటే దీన్ని 4:5 రాసుకోవచ్చు. సో 4:5 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ 1400 seats in a college are increased by 20%, then find the total number of seats after increasing the seats. ఒక కాలేజ్లో 1400 seats ఉన్నాయి. వాటిని ఫర్దర్గా 20% ఇంక్రీజ్ చేశారు. అయితే ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్గా ఉన్న సీట్స్ 1400, ఇంక్రీజ్ చేశారు 20% ఇంక్రీజ్ చేశారు. ఇనిషియల్గా ఉన్నది 1400, దానికి 20% ఇంక్రీజ్ చేశారు. అంటే
1400 ప్లస్ 20% అంటే 20/100 ఇంటూ 1400. 1420s are 1400 plus 280 అంటే total 1680. So correct answer is 1680. Next problem. Seats for mathematics, physics and biology in a school are increased or in the ratio 5:7:8. There is a proposal to increase these seats by 40%, 50% and 75% respectively. What will be the ratio of increased seats? ఒక స్కూల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ బయాలజీ సీట్స్ 5:7:8 అనే రేషియోలో ఉన్నాయి. అయితే వాటిని తర్వాత 40%, 50% అండ్ 75% ఇంక్రీజ్ చేశారు. అంటే మ్యాథమెటిక్స్ సీట్స్ని 40% ఇంక్రీజ్ చేశారు, ఫిజిక్స్ సీట్స్ని 50% ఇంక్రీజ్ చేశారు, అలాగే బయాలజీ సీట్స్ని 75% ఇంక్రీజ్ చేశారు. అలాగ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఉన్న సీట్స్ యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇనిషియల్గా ఇచ్చిన రేషియో అంటే సీట్స్ ఇంక్రీజ్ చేయకముందు ఇచ్చిన రేషియో 5:7:8. మనం ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎంత రేషియో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఉన్నదానికంటే 40% ఇంక్రీజ్ చేశారు. ఇనిషియల్గా ఉన్నది 100% అనుకుంటే దానికి 40% ఇంక్రీజ్ చేశారు. అంటే టోటల్ 140% అవుతుంది. 5 × 140/100. అలాగే ఫిజిక్స్ సీట్స్ని 50% ఇంక్రీజ్ చేశారు. అంటే టోటల్ 150% అవుతుంది. 7 × 150/100. అలాగే బయాలజీ సీట్స్ని 75% ఇంక్రీజ్ చేశారు. అంటే టోటల్ 175% అవుతుంది. 8 × 175/100. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 2 7s, 2 5s, 5 3s, 5 2s, 25 4s, 25 7s, 4 1s, 4 2s. సింప్లిఫై చేసిన తర్వాత 7:21:14, 21/2:14. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2 7s are 14:21 2 14s are 28. దీన్ని 7 తోటి డివైడ్ చేస్తే 2:3:4. సో మనకు వచ్చిన ఆన్సర్ 2:3:4. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. A and B together have 1,210 rupees. If 4/15 of A's amount is equal to 2/5 of B's amount, how much does B have? A అండ్ B కలిపి వాళ్ళ దగ్గర 1,210 రూపీస్ ఉన్నాయి. అయితే 4/15 ఆఫ్ A's అమౌంట్, 2/5 ఆఫ్ B's అమౌంట్ రెండు ఈక్వల్. మనకి B's షేర్ కావాలి. ఎలా కనుక్కుంటామంటే A అండ్ B కలిపి 1,210 రూపీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ మనకి ఇచ్చిన ఇంకో క్లూ ఏంటి అంటే 4/15 ఆఫ్ A's అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ B's అమౌంట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 1s, 2 2s, 5 1s, 5 3s. దీని నుంచి 2/3 ఈజ్ ఈక్వల్ టు B అని వచ్చింది. ఇప్పుడు ఏ రేషియోలో ఉన్నాయి అంటే 3/2. అంటే A:B ఈజ్ ఈక్వల్ టు 3:2 ఈ రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు మనం దీని నుంచి B షేర్ కనుక్కోవాలి. B షేర్ మనకి ఎలా వస్తుంది? B's షేర్ ఇక్కడ ఎంత 2 బై టోటల్ రేషియో అంటే 5 ఇంటూ అమౌంట్ 1,210. దీన్ని సింప్లిఫై చేస్తే 242 మల్టిప్లై చేస్తే B's షేర్ 484 రూపీస్. సో ఆప్షన్ B ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. The first, third and fourth terms of a proportion are 12, 8 and 14 respectively. Find the second term. మనకి ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్ ఇచ్చేసారు. అవి ఏంటి అంటే 12, 8 అండ్ 14. మనం సెకండ్ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు మనకి ఇచ్చిన క్లూ ఏంటి అంటే ఆ 4 టర్మ్స్ అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయి అని ఇచ్చారు.
మనకు తెలుసు ప్రపోర్షన్లో ఉన్నాయి అని ఎప్పుడు చెప్తాము అంటే A/B = C/D అయినప్పుడు. ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, థర్డ్ టర్మ్ తెలుసు, అలాగే ఫోర్త్ టర్మ్ తెలుసు. ఇప్పుడు మనం సెకండ్ టర్మ్ని కనుక్కోవాలి. ఇక్కడ ఏ వాల్యూ 12 సెకండ్ టర్మ్ B వాల్యూ మనకు తెలియదు కాబట్టి అలానే రాసుకుంటాము. థర్డ్ టర్మ్ 8, ఫోర్త్ టర్మ్ 14. ఇప్పుడు మనం దీని నుంచి సెకండ్ టర్మ్ వాల్యూ కనుక్కోవాలి. దీన్ని సింప్లిఫై చేస్తే 2 4s, 2 7s, 4 1s, 4 3s. సో మనకి B వాల్యూ 21 వచ్చింది. అంటే సెకండ్ టర్మ్ 21. సో ఆప్షన్ A ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.